అఖిల గారు జనరల్గా డెలివరీ తర్వాత కొంతమందికి బుక్కున్న నెక్స్ట్ మంతే మళ్ళీ పీరియడ్స్ సైకిల్ స్టార్ట్ అవుతుంది, కొంతమందికి 1 year అన్నా అవ్వదు, విచ్ ఇస్ కామన్, విచ్ ఇస్ అబ్నార్మల్? కరెక్ట్, మంచి క్వశ్చన్ ఇది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, నాకు కాల్స్ వస్తూనే ఉంటాయి. సో మామూలుగా డెలివరీ తర్వాత 6 months వరకు అయితే మంచిగా ఫీడింగ్ చేస్తే పీరియడ్స్ అనేవి రావు. 6 months to 1 year వాళ్ళు ఫీడింగ్ రాకపోవడమే మంచిదా? మంచిదే. వాళ్ళు ఫీడింగ్ ఎంత ఎక్కువ చేస్తే సైకిల్ అంత డిలే అవుతుంది అన్నమాట. అది న్యాచురల్ కాంట్రసెప్షన్ చెప్పాలంటే. అదే చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఇన్ అ డే ఇన్నిసార్లు అని కాదు, బట్ ఆన్ డిమాండ్ ఎంత ఎక్కువ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే అన్ని రోజులు అంటే అంత డిలే అవుతాయి యూజువలీ సైకిల్స్. కాకపోతే కొందరికి ఫీడింగ్ చేస్తున్నప్పటికీ దే ఎండ్ అప్ అంటే బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే 1 month లో అవ్వడం కొంచెం రేర్ గానే ఉంటది, 3 months లో స్టార్ట్ అవుతుంది అనమాట. కొందరికి 1 year వరకు కూడా రాదు పీరియడ్స్ అనేది. కాకపోతే ఇదే గ్యాప్ లో కొందరు కన్సీవ్ కూడా అయిపోతారు మళ్ళీ. సో అది కూడా చూసుకోవాలి. సో ఆల్వేస్ పీరియడ్స్ డిలే అవుతున్నాయి అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు ట్రై చేశారు డిలే అయ్యింది అనుకుంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి. అది నెగిటివ్గా ఉంది అంటే నథింగ్ టు వరీ, అంటే బాగా ఫీడింగ్ చేస్తే అస్సలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. సో ఫీడింగ్ మీదే కంప్లీట్గా డిపెండ్ అయ్యి మొత్తం. ఎస్, ఓన్లీ ఫీడింగ్.